ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న హాస్పిటల్ కి వచ్చి ఏదైతే అక్షతాపురంలో జరిగినటువంటి ఈ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దాని మీద మేము అభ్యంతరాలు తెలుపుతూ ముఖ్యంగా ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తున్నాం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ అధికార యంత్రాంగం కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు రాలేదు, సకాలంలో స్పందించలేదు అని చెప్పి ఆయన విమర్శ చేస్తూ, అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాంట్లో మేము సకాలంలో స్పందించాం, ఆర్థిక సాయం వెంటనే అందించామని చెప్పేసి వారు విమర్శ చేసి వెళ్ళారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఏదైతే ఎసెన్షియాలో ఆ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందో జరిగిన వెంటనే అనకాపల్లి కలెక్టర్ గారు వారు అక్కడే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు క్షతగాత్రులు అందరూ కూడా ఆ శిథిలావస్థ నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్ కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాం. కనుక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళీ వాళ్ళ నాయకులు వచ్చి జనరల్ గా ఒక ప్రతిపక్ష నేత వచ్చారు, ప్రతిపక్ష నేత అంటే ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చారు అంటే వాళ్ళు ఏదో కొంత సహాయం ఆర్థిక సహాయం అందజేస్తారేమో అనుకుంటాం, కానీ వారు వచ్చి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా కేజీఎస్ మార్చి దగ్గరికి వచ్చి వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే మీకు ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు కూడా ఆ బాడీని పెట్టుకుని ఇక్కడే కూర్చోమని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు, రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. ఈ ఎంతవరకు సబు అని అడుగుతున్నా. వారు వచ్చి అన్నది ఏంటంటే చెక్ వెంటనే ఇష్యూ చేయాలండి, అంటే చెక్లు ఇస్తారా? అక్కడే ఉన్నటువంటిది కుటుంబ సభ్యులు, అటు తల్లి మధ్యన భార్య మధ్యన బాబు మాకిస్తారని అడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీ సందర్భం కూడా మీ అందరికీ తెలియజేయాలి, ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఆయన భరోసా ఇచ్చిన తర్వాత ఎంత నమ్మకం వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ చెక్కులు కానీ ప్రొసీడింగ్స్ కూడా అడగకుండా చాలా మంది ఆ బాడీస్ ఆ ఊరికి పట్టుకెళ్లారు, చనిపోయినటువంటి వారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సకాలంలో స్పందించి వారు వచ్చి క్షతగాత్రులను హాస్పిటల్లో పరామర్శించి ఎవరికైతే తీవ్రంగా గాయపడినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి, అలాగే కొంచెం తీవ్రత తగ్గినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతగా గాయపడినటువంటి వారు వారికి వచ్చి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి, చనిపోయినటువంటి వారికి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసిన తర్వాత అందరూ కూడా వారు ప్రభుత్వం మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి నమ్మకం ఆయన మాట్లాడి వాళ్ళు బాడీని తీసుకెళ్లారు. అది చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన జనరల్ గా ముఖ్యమంత్రి గారు వస్తే ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులు పరామర్శించి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లోనే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎంత బాధ్యతగా వారు వ్యవహరించారంటే ఆ స్థాయిలో కూడా ఉండి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు, క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించారు. అక్కడి నుంచి చనిపోయినటువంటి కుటుంబాలకు వచ్చి పరామర్శించారు, వాళ్ళకు భరోసా కల్పించారు, వాళ్ళకి ధైర్యం కల్పించారు. అది కాకుండా వెళ్ళి మళ్ళీ ఇండస్ట్రీని వెళ్ళి సందర్శించారు, వెళ్ళి వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టి దీనికి ఏ విధంగా సేఫ్టీ ఆడిట్ చేయాలి, గడిచిన 5 సంవత్సరాలుగా సేఫ్టీ ఆడిట్ ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దాని మీద సమీక్షించి మేము అనేక సందర్భాల్లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి ఈ సేఫ్టీ ఆడిట్ లో చాలా మీరు వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము ప్రెస్ మీట్ పెట్టాం. కాపీ పేస్ట్ చేస్తున్నారు సేఫ్టీ ఆడిట్ మీద. అప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీ పెట్టి ఆ ఏజెన్సీకి వారు కేవలం డబ్బులు సంపాదించుకునే విధంగా కాపీ పేస్ట్ చేస్తున్నారు, భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని చెప్పేసి ఇదే ఆఫీస్ లో అనేక సందర్భంలో మేము ప్రెస్ మీట్ పెట్టేటువంటి. ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందంటే గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్య ధోరణి వల్లే, ఆ సేఫ్టీ ఆడిట్ సరిగ్గా చేయకపోవడం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇండస్ట్రీ దగ్గర కూర్చొని సమీక్షించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి సేఫ్టీ ఆడిట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోఆపరేషన్గా అక్కడ మాట్లాడి ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అందుకే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ శవ రాజకీయాలు మానుకోండి. అసలు మీరు శవ రాజకీయం మీద పుట్టి హత్య రాజకీయాల మీద ఎదిగారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే మీ మూలాలు కనుకనే మీరు ఈ శవాలకు చూపించి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు.
మీరు ఎల్జీ పాలిమర్స్ కి ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ సమీక్షించారు? మీరు ఇండస్ట్రీని సందర్శించారా? మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాతులను చూసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ లో మాట్లాడించి వెళ్ళిపోయారు. వెంటనే మీరు చెక్లు ఇచ్చారా? అసలు పరిపాలన ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వెంటనే చెక్ రాసి ఇచ్చేస్తారా, లేకపోతే లీగలైజ్ చూస్తారా? కనుక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాధితుల పక్షాన్ని ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా నివారణ చేయాలని ఒక ఆలోచనతో ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎవరికైనా ఏ నాయకుడికైనా సరే ఆహభావాలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆహభావాలు కానీ సరిగా లేకపోతే అది ఆ నాయకుడికి అందులో పరిణితి లేనటువంటి ఆలోచన వస్తుంది. ఎవరికైనా సరే మీరు ఒకసారి చూడాలి, మీకు చూపించాలి ఏ విధంగా నిన్న ఆ క్షతగాత్రుల్ని పరామర్శించారో నవ్వుకునే చేయడం ఏంటిది? ఇదే నా ఆటగాయితనం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే బాధితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం ఆలోచన చేయాలా అనేది, మనం ఏ విధంగా ప్రవర్తించాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఏ కష్టం ఉంది, ఏ విధంగా ఉంది, సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, దీంట్లో ఎవరి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఒక బాధతో వాళ్ళని పరామర్శిస్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చాడా, మీకేమైనా ఇచ్చాడా? ఇవన్నీ మాట్లాడే మాటలు. ఒక పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి? నేను అందుకే అంటున్నాను, మీ మూలాలు, మీ ఎదుగుదల, మీ మూలాలు మొత్తానికి చెప్పాలంటే శవం మీద స్టార్ట్ అయినటువంటి మూలాలు. రాజకీయ హత్యల మీద మీరు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట అంటానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు శవాన్ని పక్కన పెట్టుకొని పార్టీ చేశారు, సంతకాలు సేకరించి. తర్వాత అధికారం కోసం 2019 అధికారం కోసం మీ సొంత బాబాయిని హత్య చేసి అధికారంలోకి వచ్చారన్న సంగతి గుర్తుంచుకోండి. అందుకే చెప్తాను, మీ మూలాలు శవ రాజకీయాలు అని చెప్పేసి ఇప్పటికైనా ఈ ఆలోచన మానుకోండి. ఎప్పుడైనా సరే మీరు బాధిత కుటుంబాల పక్షాన ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి. ఈరోజు మీరు అనేక ఆరోపణలు ఉన్నాయి. మీ తండ్రి గారు అధికారంగా ఉన్నప్పుడు సుమారు 50 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, ముఖ్యమంత్రి గారు 2 లక్షల కోట్లు సంపాదించుకున్నారని. వచ్చినటువంటి బాధితులకి కొంత డబ్బులు ఇవ్వలేరా, అనౌన్స్ చేయలేరా? అది చేయడం మానేసి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మీ ప్రవర్తన పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే మీకు ప్రజలు ఆ హోదా కూడా ఇవ్వలే. నాకు మనస్కరించకుండా మేము కాల్ చేస్తున్నాం మీకు ప్రతిపక్ష నేత అని చెప్పేసి. దాన్ని బాధ్యతగా ఉన్నాగా నిర్వర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఈ శవ రాజకీయాలు మానుకోండి. మనం అందరం కూడా ఎలాగ ఇండస్ట్రీ సేఫ్టీ ఉండాలి, బాధిత కుటుంబాలకి మనం ఏ విధంగా వాళ్ళకి ఆదుకోవాలి అనే విషయం మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే మా బాధ్యతలు ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు 160 సీట్లు ఇచ్చారో ఇవన్నీ కూడా మేము బాధ్యతగా వ్యవహరిస్తాం. అసలు ఎన్డీఆర్ఎఫ్ కోసం చెప్తే ఎంత విడ్డూరం అంటే, నిన్న ఎన్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత చాలా మంది క్షతగాతులు తీశారు. మీ టైంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ సుమారు 1500 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. మీరు డబ్బులు లేకుండా చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో మేము వేసాం, ఆ రోజు సుప్రీంకోర్టులో గెలిచాం. కరోనా పేషెంట్ కూడా, కరోనాతో చనిపోయినటువంటి వారు కూడా మీరు డబ్బులు ఇవ్వలేకపోయారు. 5 సంవత్సరాలు మీరు ఆ ఫండ్స్ ఎక్కడికి డైవర్ట్ చేశారు చెప్పండి. ఈ రోజు మా బాధ్యతలు తెలుసు. మేము శవరాజకీయాలు చేసేటువంటి మనుషులు కాదు. బాధితుల పక్షాన్ని ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా డెత్ సర్టిఫికెట్లు, లీగలైజ్ సర్టిఫికెట్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి మేము బాధ్యతగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది తెచ్చినటువంటి వారికి ఇచ్చారు, ఇబ్బంది లేనటువంటి వారికి, ప్రాబ్లమ్స్ లేనటువంటి వారికి. అంటే ఇంకొక మాట కూడా చెప్తున్నాం, ఇది ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ నుంచి వస్తున్నాయని చాలా క్లియర్ గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇది ఇండస్ట్రీస్ నుంచే తీసుకుంటాం. ఇది ఏదైతే ఈ అమౌంట్ ఎస్కలేషన్ అనౌన్స్ చేశారో అది ఇండస్ట్రీ నుంచే వసూలు చేసి ఆ బాధితులకు ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మేము సేఫ్టీ ఆడిట్ ని పకడ్బందీగా చేపిస్తామని చెప్పి, ఆ ప్రమాణాలు పాటించేట్టుగా ఆలోచన చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తూ, మరొక మారు బాధిత కుటుంబ పక్షాన అండగా నిల్చుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి శవ రాజకీయాలు మానుకోండి అని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం. అంటే బహుశా ఈ 5 సంవత్సరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేకపోతే ఏదైతే ఈ గత గవర్నమెంట్ లో మేము ఏదో కమిటీస్ పెట్టాము, ప్రోటోకాల్ పెట్టాము అన్నారు. మరి ఏం చేసాం? ఎల్జీ పాలిమర్స్ ఒకటే కాదు, దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. బ్లాస్ట్ జరిగినాయి, విశాఖపట్నంలో జరిగినాయి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో జరిగినాయి. చాలా మంది చనిపోయారు. మరి నిజంగా వాళ్ళు ఏదో ప్రోటోకాల్స్ అమలు చేసి ఆ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే చాలు అని అంటే, మరి ఆ ప్రోటోకాల్స్ మీరు అమలు చేస్తుంటే ఇంకా ఎందుకు జరిగినాయి మరి మీ ప్రభుత్వంలో? అదందరూ ఒకసారి గమనించాలి. అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము, అబద్ధాలు
100 సార్లు చెప్తే అది నిజం అయిపోతుంది, జనాలు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో. దానికి తగిన శిక్ష ప్రజలు మొన్న ఎలక్షన్స్ లో ఓటింగ్ లో చూపించారు. నాకు బాధ ఏంటంటే ఇన్ని కంపెనీస్ విశాఖపట్నంలో కాదు ఆంధ్రాలో ఉంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, దాని మీద రిపోర్ట్ కార్డ్ ఇవ్వకపోవడము, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బహుశా జస్ట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం తప్ప ఇంకా దేనికి వాడినట్టు లేదు. మీరు చూసారు అందరూ చిత్తూరులో అమర్ రాజా ఫ్యాక్టరీ మీద ఏదో ప్రాబ్లమ్స్ ఇబ్బంది వాళ్ళని హెరాస్ చేస్తే 10,000 కోట్లు పైగా పెట్టాల్సిన పెట్టుబడి వాటి ఇక్కడ పెట్టే బదులు పక్కన తెలంగాణకి తీసుకెళ్లిపోయారు. ఎప్పుడైనా సరే కంపెనీస్ ని మనం తీసుకొస్తే, పెట్టుబడులు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి, చాలా మందికి బతుకు తెరువు వస్తుంది. అదే కంపెనీ మూసేస్తే చాలా మంది రోడ్డు మీద పడతారు. సో కంపెనీ తప్పు చేస్తుంది అని మనం ఎప్పుడే వెంటనే కానీ పట్టుకోగలిగితే ఆ కంపెనీ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మీరు 5 ఏళ్ళు అసలు ఏ కంపెనీని ఏది చెక్ చేయకుండా పోతే ఒకటి ఆ కంపెనీలో ఇట్లా వాళ్ళు ప్రాసెసెస్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగి దురదృష్టవశాత్తు చాలా మందిని కోల్పోతున్నాం. చాలా బాధాకరం. నేను ప్రశ్నించేది ఏంటంటే ఇదే తెలంగాణలో ఎందుకు జరగట్లేదు? అదే కంపెనీలు కదా, అదే ఫార్మా కంపెనీలు కదా, అక్కడ ఎందుకు జరగట్లేదు, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? అంటే మీరు 2 నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి, మీరు 5 ఏళ్ళు మీరు చేసిన డ్యామేజ్ వెంటనే ఒక 2 నెలల్లో ఎట్లా మేము మార్చగలుగుతాం? అందుకే వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తప్పకుండా కరెక్ట్ ఆఫీసర్స్ ప్రతి సంస్థలో పెట్టి సేఫ్టీ ఆడిట్స్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటాం. అండ్ ఇవాళ మెసేజ్ కూడా ఈ నష్టపరిహారానికి ఏంటి అంటే, ఇందాక పల్లగారు అన్నట్టు కంపెనీస్ నుంచి ఎందుకు అడుగుతున్నాం అంటే, కంపెనీస్ కూడా జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ప్రభుత్వంలో ఏదో పొలిటీషియన్ ప్రభుత్వ అధికారులను పట్టుకుని ఏదో లంచం ఇచ్చేసి ఏమి మార్చకుండా కూడా నడపగలుగుతాము అనే మెసేజ్ కరెక్ట్ కాదు. మీ దగ్గర తప్పు జరిగితే మాత్రం పెనల్టీ కూడా హెవీగా ఉంటుంది అనే మెసేజ్ కూడా ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నారు. 12 మందికి చనిపోతే నష్టపరిహారం ఇచ్చారు. దాని తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ లో ఇంకో 3 చనిపోయారు. మరి ఆ 3కి ఎవరు ఇచ్చారు నష్టపరిహారం? ₹1 ఇచ్చారా? దాని తర్వాత అక్కడ 62 మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు. హెల్త్ కార్డులు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ఏరియా అంతా మేము డెవలప్ చేస్తాము, హెల్త్ ఇంప్రూవ్ చేస్తాం, అందరికీ హెల్త్ చెకప్ చేస్తా అన్నారు. చేశారా? మాజీ ముఖ్యమంత్రి గారు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి గత 4-5 సంవత్సరాల్లో. వెళ్ళి ఫ్యాక్టరీస్ ని వెళ్ళి చూసారా? ఫ్యాక్టరీస్ ని ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే పొద్దున పల్లగారు అన్నట్టు మెడికవర్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్లో ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించి దాని తర్వాత కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ కలెక్టర్తో రివ్యూ చేశారు. కమ్యూనిస్ట్ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటి అంటే, అక్కడ కలెక్టరు లేడీ అయినా సరే వెంటనే 45 నిమిషాల్లో వచ్చేసి రాత్రి 1:30 దాకా వదలకుండా అక్కడే ఉండింది. ఎస్పీ లేడీ అయినా ఆవిడ కూడా 1:30 దాకా అక్కడే ఉంది. వాళ్ళ తర్వాత డిఐజీ కూడా అక్కడే ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇందాక పల్లగారు అన్నట్టు అక్కడ ఉండి ఇంకో 15 మందిని వాళ్ళు కాపాడగలిగారు. మామూలుగా ఏంటి కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు కదా, మీరు ఏదో తప్పు చేశారు. వాళ్ళన్నారు కాదండి, ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఇన్సిడెంట్ లో అని. ఆ బిరుదు మాకు ఇంకో పార్టీ నుంచి కూడా వచ్చింది అంటే ఎట్లా చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అందరికి భరోసా వచ్చి పల్లగారు అన్నట్టు వెంటనే లీగల్ హెయిర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయినా సరే వాళ్ళ బాడీస్ ని వాళ్ళ గ్రామాలకి తిరిగి తీసుకెళ్లిపోయారంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అట్లా. ప్రతిపక్ష నేతలు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో రెచ్చగొట్టి వాళ్ళని ఏదో చెప్పిద్దాం అనుకున్నా సరే కాదండి, ప్రభుత్వం బాగా స్పందిస్తుంది అంటే జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అట్లాంటిది జరగకూడదు. కానీ జరిగిన తర్వాత మాత్రం ప్రభుత్వ స్పందన అనేది ఎట్లా ఉందనేది అందరు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మా పెద్దలు చెప్పారు, ఆ స్పాట్ లో కాలిపోయిన వాళ్ళకి తప్పితే తర్వాత పరిణామాల వల్ల చాలా మంది చనిపోయారు. 10-15 మంది చనిపోయారు. వీళ్ళందరూ కూడా కలెక్టర్ కి, సీఎం గారికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయ్యా మేము ఎల్జీ పాలిమర్స్ ఆ స్మోక్ అవన్నీ ఆ కెమికల్ రియాక్షన్ వల్ల మేము చనిపోయాం, ట్రీట్మెంట్ తీసుకొని అని చెప్పి అందరూ రిపోర్ట్లు పెట్టి చేసినా కూడా ఎవరు పేమెంట్ ఇవ్వలే. కనీసం 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు చనిపోయే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. తర్వాత ఆవులు చనిపోయాయి, గేదెలు చనిపోయాయి. చాలా మందికి ఈ పార్టీ డ్యామేజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రూపాయి ఇవ్వలే. 10,000-20,000 ఇస్తామన్నారు. ఇందాక చెప్పినట్టు హాస్పిటల్ పెడతా ఉన్నారు. ఈ పేమెంట్ అంతా కూడా సుమారు 100 కోట్ల రూపాయలు అవుతుందని చెప్తే కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చేయండి, మేము పెట్టించుకుంటాం, మేము చేస్తామని చెప్పి అది నొక్కేద్దామని చెప్పి ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకొని 100 కోట్ల చెక్ వాళ్ళు తీసుకున్నారని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసుకుని చెక్ తాలూకా డబ్బులు ప్రజలకు ఎవరికి కూడా అందించలేదు. అందువల్ల ఆయన నీతులు మాట్లాడితే నిజంగా నవ్వుతారు అందరూ కూడా. మహానుభావుడికి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. నవ్వాల్సిన చోట ఏడుస్తాడు, ఏడ్చాల్సిన చోట నవ్వుతాడు. ఇది ఆయన పరిస్థితి. అయినా ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మాట్లాడితే ఎన్ని రోజులు ఉంది? రండి, మనకి ఇంకా 4-5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ మనమే వస్తా ఉంటాడు. మెంటోడు మాట్లాడతాడు, ఇలాంటి మాట్లాడతాడు. మెంటోడు ఎలా చెప్తారంటే మీకేంటండి, మీకేం కావాలి ఇచ్చేస్తానంటారు. అట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. దయచేసి
నాయన తెలుసుకో, నువ్వు వయసు చిన్నకురాడు కాదు, నీకు అడ్వైజర్లు 100 మందిని పెట్టుకున్నావు, కనీసం లోకజ్ఞానం నేర్చుకోమని చెప్పి మీ ద్వారా కోస్తా ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్ వచ్చి పేషెంట్లు చూసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మీటింగ్ పెడతాం జరిగింది. అప్పుడు నేను గణబాబు గారు కూడా వెళ్ళాం. ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకి ₹1,00,000, ఒక వైద్య శిబిరం తూతూ మంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య శిబిరంలో వచ్చిన వాళ్ళకి ₹5,000 ఇచ్చారు. 11 మందికి ₹11 కోటి ఇచ్చి తర్వాత 3 చనిపోతే 2వ రోజు 3వ రోజు తీవ్ర గాయాలు పాలైనాడు. వాళ్ళకి ఇప్పటికి కూడా ₹1 ఇచ్చావా? ఎల్జీ పాలిమర్స్ లో ఇంత ఇష్యూ జరిగితే నువ్వు సంఘటనా స్థలికి వెళ్ళావా? వెళ్ళలేదు. కనీసం ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు కనీసం అక్కడ ఆవులు గేదెలు ఇవన్నీ చనిపోతే కాంపెన్సేషన్ లేదు. హాస్పిటల్ కట్టాలన్నావు, హాస్పిటల్ లేదు. అసలు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు సంఘటనా స్థలికి వెళ్ళాలని సైకో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ ఆయనకు బుద్ధి రాదు. సంఘటనా స్థలికి వెళ్ళకపోతే అసలు ఇష్యూ ఎలా జరిగింది, పరిశ్రమలో ఏ తప్పిదాలు ఉన్నాయి ఏంటనేది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు చెప్పండి. ఇంకా మతి భ్రమించి మతి లేని మాటలు ప్రజలు గుణపాఠం చెప్పినా సరే ఈయనకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఎసెన్షియల్ కంపెనీ జరిగింది, అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళావు, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. మెడికవర్ లో పేషెంట్లు ఉన్నారు, వెళ్ళలేదు. అసలు తీవ్రంగా గాయాలైన వాళ్ళు మెడికవర్ లో ఉన్నారు, నువ్వు వెళ్ళలేదు. సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. అదేమంటే డబ్బులు ఇచ్చే వరకు బాడీ ఇందాక పల్లా గారు చెప్పినట్టు వాళ్ళ నాయకులు మార్చిరి దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు బాడీలు తీసుకెళ్లొద్దని. నీకు అసలు పరిపాలన తెలియక 5 సంవత్సరాలు సర్వనాశనం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. అప్పుడు నీరబ్ ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేశారు. ఆయన నివేదిక ఇచ్చాడు. 5 సంవత్సరాలు అసలు నువ్వు దాన్ని బయటికి తీసావా? బుట్ట దాఖలు చేసావు. వీటన్నిటికీ యాక్సిడెంట్లకు అదే కారణం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మెడికవర్కి వెళ్ళారు, కేజీహెచ్కి వెళ్ళారు, మాత్రికి వెళ్ళారు, సంఘటనా స్థలానికి వెళ్ళారు. అసలు సంఘటనా స్థలానికి వెళ్ళకపోతే ఇష్యూ ఎలా తెలుస్తుంది? నువ్వు ఎల్జీ పాలిమర్ టైంలో నువ్వు అన్ని మాటలు చెప్పి ఒక్క మాటనే నెరవేర్చావా? విశాఖపట్నంలో ₹1 ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీస్ లో. ఇందా పల్లా గారు చెప్పినట్టు ఇష్యూ లేని ఫ్యామిలీస్ కి ఇమీడియట్ గా చెక్ చేస్తారు. ఏదైనా ఇష్యూ ఉంటే లీగల్ అయితే తెచ్చుకున్న తర్వాత ఇస్తారు. తీవ్రంగా గాయాలైన వాళ్ళకి 50 లక్షలు, కొద్దిగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షలు. ఆ రోజు చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి నువ్వు ఇచ్చింది ₹1,00,000. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోనే అప్పుడు కమిటీ చేశారు. నువ్వు అసలు ఆ ఫైల్ తీసావా? తర్వాత 5 సంవత్సరాల్లో ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత రాష్ట్రంలో 14 కంపెనీల్లో ఇదే రకమైన చిన్న యాక్సిడెంట్ జరిగినాయి. అప్పుడు ఎంత ఇప్పించావు నువ్వు? 25 లక్షలు, 35 లక్షల రూపాయలు. నువ్వా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి లేదు. నువ్వు పక్కన గాయాలై హాస్పిటల్ ఉంటే నువ్వు నవ్వుతో మాట్లాడతావా? అసలు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు చేసే పనులకి ఏమన్నా అర్థం ఉందా? ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కానీ ఇంక నీకు బుద్ధి రాలేదు. ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారి మాటలో ప్రజలు నమ్మారు, అందుకే 124 సీట్లు ఇచ్చారు. బాధితులందరినీ పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి అందరికీ నష్టపరిహారం ప్రకటించారు. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేనిపోని ప్రలాపాలు మానుకోవాలని మీ ద్వారా ఆ పార్టీ వారిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తారు.